జీవితము పల్లె జీవితంలో రెండిట్లోని ఉపయోగాలు నిరుపయోగాలు ఉన్నాయి. ఎక్కువ శాతం చెప్పాలంటే ఇప్పటి పరిస్థితులను బట్టి పట్టణ జీవితంలో ఎక్కువ అవకాశాలు ఉండడం వల్ల విద్యా అవకాశాలు చాలా అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చదువుకునే పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్, ఇంగ్లీష్ బాగా అన్ని బాగా అన్నిట్లోని బాగా సంపాదించుకోగలుగుతున్నారు. గ్రామాల్లో చదివే పిల్లలకైతే తెలుగు మీడియం ఇంగ్లీష్లో చదివినా వాళ్ళు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడలేరు. అలాంటి ఆ కమ్యూనికేషన్ స్కిల్ ఆ గ్రామాల్లో చదివిన పిల్లలకు ఉండట్లేదు. సాఫ్ట్వేర్ కంపెనీస్ వాటిలోని ఇక్కడ చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి చదువులేని వాళ్ళ వరకు కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చిన్న చిన్న కంపెనీల్లో కూడా ఉద్యోగం చేసుకునే పరిస్థితులు అయితే ఇక్కడ దొరుకుతాయి. అక్కడ ఒక వ్యవసాయం, ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏదైనా టీచర్స్ తప్ప చిన్న ఉద్యోగాలు అవకాశాలు అయితే చాలా తక్కువ. అందుకనే ఎక్కువ పట్టణ జీవితానికే ఎక్కువ వాల్యూ ఇచ్చి ఇక్కడ సిటీకే వస్తున్నారు అందరూ. అదే గ్రామాల్లో అయితే మంచి వాతావరణం, ఫ్రెష్ ఎయిర్, వాటరు, వెజిటబుల్స్ ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా ఎందుకంటే ఇంత ఉరుకులు పరుగులతో పరిగెట్టే వాతావరణం ఉండదు కాబట్టి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. అక్కడ రోగాలు కూడా తక్కువే అని చెప్పాలి. గవర్నమెంట్ వారు సిటీల్లో లాగే ప్రతి జిల్లాలోని మండలాల్లోని కూడా ఈ హాస్పిటల్స్ సౌకర్యం, విద్యా సౌకర్యాలు కొంచెం ఎక్కువ కల్పిస్తే వాళ్ళు కూడా అక్కడ కూడా విద్యార్థులు కానీ వ్యాధుల్ని నిరోధించే అవకాశాలు ఉంటాయి. సిటీలకు వచ్చేటప్పటికి ఎయిర్పోర్ట్స్, మెట్రో ట్రైన్స్ ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ప్రతి 2 జిల్లాలకి 3 జిల్లాలకి కూడా ఎయిర్పోర్ట్లు ఇలాంటివి ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఎవరైనా యూఎస్ అలాంటి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే ఇక్కడైతే 2 hours ముందు బయలుదేరితే వెళ్ళిపోవచ్చు. అదే జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు అయితే 1 day బిఫోర్ రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే గవర్నమెంట్ శ్రద్ధ చూపించి ఈ అవకాశాలని గ్రామాల వరకు కూడా తీసుకెళ్తే వాళ్ళు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి.